చెప్పుడేందో పేపర్లో కాకుండా ఊళ్ళో వచ్చి ఇక్కడ చెప్పిపోతే అయిపోతుంది జాగున్నోనికి గిన్ని ఇస్తా 5,80,000 ఇస్తా మరి జాగలేని వాళ్ళ బాధ ఏంటి అని అడిగేటోళ్ళేడు ఇక నేను వస్తున్నా పా అని చెప్పేసి ఆ ఊర్లో అందరినీ విలువరు నేనే వచ్చి చెప్పి వస్తా అంటే అయిపోతుంది కలెక్టర్ వచ్చిండు ఎప్పుడన్నా మాట మీరే ఆలోచించుకొని నేను పోతున్నా అన్నదా ఆయన ఇచ్చే 5,80,000 ఇస్తా అంతకన్నా ఎక్కువ నా నుంచి కాదు ఇక ఆయన చెప్పింది గది మా కొత్త మా నుంచి కాదు ఏమన్నా హరీష్ రావు దగ్గర పోమంటారు ఆయన కలెక్టర్ హరీష్ రావు మంత్రి దగ్గర పోమంటారు 3 సార్లు ఇంకేం పోతారు లోపల ఉన్న అంత గంతేగాని మీద మీరు కూడా పువ్వు అంటే వేసిండ్రు ఆయన కలెక్టర్ అంతే ఉన్నాడు ఆడియో అంతే ఇంకా వెంకటరామరెడ్డి అటు డిప్యూటీ కలెక్టర్ అట వానికైతే వాడు ఎట్లా వస్తాడో మరి ఎట్లా వస్తాడో కానీ వాడు ఇంకా లంగం ఆయనకి ఇంకో పెళ్ళని చేయాలి ఎందుకంటే 10 మంది నాయకేమన్నా వానికి మరి ఇలా ఏమైనా సీట్ ఇస్తామన్నారో వానికి ఏం తెలియదు సార్ అదే డిప్యూటీ కలెక్టర్ అయితే ఇంకా మరీ అభిమానం మోపండి వాళ్ళు ఒక్కరు కాదు అందరినీ భయపెట్టిస్తారు ఆయనదేముంటది వాళ్ళు సంపూర్ణ పోరగాళ్ళు అన్నాడు కానీ మన అదృష్టం మంచిది వాళ్ళ ఇంటికే నైజాం నవాబులు అయింది కదా మన లాయర్ కథ చెప్పే కదా బిడ్డను ముచ్చిన బంగారమే కుర్చీ ముచ్చిన బంగారమే నీళ్లు ముచ్చిన బంగారమే అన్నట్టు అదే బంగారం అయిపోయింది అదే కథ లాయర్ చెప్పలేదు బంగారం అమలాల్లో సాగర్ మన పేరు మల్లన్న సాగర్ పెట్టింది కాదు గుడిసెలేదు పని చేస్తాం తిప్పారం నడు ఇరవై కాడ ప్రామోజ్ కాడ ఉంటాయట కదా సార్లు నా పేరు పెట్టి నన్ను తిప్పిస్తుండీ అల్లుంది ఉన్నదా ఈ తిప్పారం కాడ మాపాడైంది ఎన్ని ఎకరాలు ఉంది 200 ఎకరాలు అయిందట అప్పుడైతే 150 ఎకరాలు ఉండే కానీ ఆంధ్రలో నిలగొట్టినట మళ్ళా ఆంధ్రలో కదా మీరు మన తెలంగాణలో ఉంటే మేము రాళ్లతో కొడతారు మా తెలంగాణలో అంతా వచ్చాయని చెప్తే 200 ఎకరాలు తిప్పారం అవతల నా పేరు బదనాన్ని చెప్తారు మళ్ళా అల్లుడు అనుకోండా అల్లుడే మామ అంత అల్లుందే మామదే కిందకి వస్తుందమ్మా కొండపాకేనా తిప్పారం కొండపాక ఎవరుండే ఆంధ్రోళ్ళ జాగాది ఏమో మేము అక్కడ ఊళ్ళో పోతే అర్థమవుతుంది తీసుకోవాలి ఎవరి పేరు మీద పెట్టారు అయితే ఆడ మా అమ్మగారు కానీ కాకపోతే వాళ్ళు ఎవరు మాకు కూడా పెద్ద తెలియదు కానీ ఆడ జాగ్రత్త దానికోసమే మా ప్రాజెక్ట్ ఎందుకు ఇప్పుడు ఈడ పైప్ల కంపెనీ ఉంది పైప్ల కంపెనీ కాడికెళ్ళి ఆ కుగ్నూరుపల్లి గేట్ దాకా ఉంది వాళ్ళ జాగని 150 ఎకరాల వచ్చిందట మరి పక్కకి ఎక్కడికి వచ్చిందో అయ్యా వాళ్ళు కష్టం చేస్తారు కదా భూమి మీద రెక్కలేసి కష్టం చేస్తారు తీసుకోవాలి వానికి కావాలి మందికి ఎందుకు పేదలకు ఎందుకు అది మనకే మళ్ళా గుడిసెలు మేము గుడిసెలు అక్కడ ఎర్రవల్లి పనిపాటి ఏమో లేము అక్కడక్కడనే ఉన్నారు ఆడ దాడి చేస్తామని ఆడ మొత్తం సీసీ కెమెరాలు పెట్టి మొత్తం పోలీసులు నిఘా మీ అమ్మగారు